కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండాలని ఎస్ఐ నారాయణ గౌడ్ సూచించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ అంటరానితనం అమానుషమని, గ్రామంలో 2 గ్లాసుల విధానం ఉంచకూడదని, ప్రజలంతా సమానమేనని, ఎస్సీ ఎస్టీలను చిన్నచూపు చూడకూడదని వారు తెలిపారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటూ సోదర భావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబిత, ఉప సర్పంచ్ రాజు, ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి తులసిరాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినయ్, వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రణాళికగానే ఈరోజు అంబాజీపేట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని రెవెన్యూ శాఖ, ఎస్సీ కమిషన్ శాఖ, వీళ్ళ అన్ని డిపార్ట్మెంట్తో కలుపుకొని నిర్వహించడం జరిగింది. సో ఇందులో గ్రామ ప్రజలతో మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారిపై ఎటువంటి వివక్ష ఉన్నా మాకు చెప్పాలని కోరడం జరిగింది. సో ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఎటువంటి వివక్ష లేదు, అందరూ కలిసి చెప్పినారు. అయినప్పటికీ కూడా ఏదైనా వివక్ష ఎదుర్కొన్నట్లయితే మా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా వారిపై చర్య తీసుకోగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ కలిసిమెలిసి ఉండి ప్రజలందరూ ఒకటే, అందరూ సమానంగా ఉండాలని తెలియడం జరుగుతుంది. చివరి రోజు ఈ పౌర హక్కుల దినోత్సవం జరుగుతుంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి ఎస్ఎస్ఆర్ కావచ్చు, ఆర్ఎస్ఆర్ కావచ్చు మాట్లాడి 2 గ్లాసుల వివక్షత, 2 గ్లాసుల పద్ధతి, అంటరాని తరము, తర్వాత మీ మీద పిల్లల లేకపోవడం, తర్వాత మేము ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు సమానంగా మేము వేరే రకంగా చూడడం, మీ యొక్క మాట్లాడిన విధానాన్ని బట్టి తెలిసిపోయింది. కాబట్టి మీ ఊళ్ళో అస్పృశ్యత అనేది లేదు అని చెప్పి డిక్లేర్ అయిపోయింది. ఈ యొక్క సమావేశము ఈ 2 గ్లాసుల పద్ధతి ఎప్పుడైతే లేదు. ఇకపోతే చదువు చాలా ముఖ్యం. మీ ఊరు నుంచి పిల్లలు, అంటే చిన్న పిల్లలు 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు పనులకు ఆడుకోకపోతే, ఇంటి పనులకు ఆడుకోవాలి, వాళ్ళ హాస్టల్లో అయ్యింది. హాస్టల్లో సీట్ రాకపోతే నేను చంద్రపేటనే ఉంటా, మీరు వచ్చి అడగండి, ఈ ఊళ్ళో మాకు హాస్టల్ సీట్ కావాలంటే హాస్టల్ సీట్ ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పిస్తానికి గ్యారంటీ కాదు, ప్రయత్నం చేస్తాం. దానికి మీకు క్వాలిఫికేషన్స్ కరెక్ట్ ఉంటే సీట్